ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు మద్దతు తెలిపేదానికి జువ్వల దినం వచ్చినటువంటి సందర్భంలో స్థానికంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు విషయాలు ఆయనకి స్పష్టం చేయడం జరిగింది. ఒకటి, ప్రైవేటీకరణని మేమందరం వ్యతిరేకిస్తున్నాం, దానితో పాటు మాకు సంబంధించినటువంటి మా ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతినేటువంటి విధంగా మేము ప్రాణాలకు తెగించి పట్టించి జువ్వలదిన్నె హార్బర్లో ఉన్నటువంటి బోట్లని దొంగతనంగా ఇక్కడి నుంచి తరలించి వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వస్తున్నాడని తెలిసిందో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వం ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తూ బెంబేలెత్తి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మన బండారం మొత్తం మత్స్యకారులు బయట పెడతారు, దానివల్ల ప్రభుత్వానికి మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి రకరకాలైనటువంటి కుట్రలు రకరకాలైనటువంటి కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం కాకముందే రాకముందే జువ్వలదిన్నెలో దిగకముందే రకరకాలైనటువంటి మత్స్యకారులు ఇలా అని చెప్పి రకరకాలుగా పాపం మత్స్యకారుల మీద వాళ్ళ మీద పెట్టి రకరకాలైనటువంటి ప్రచారాలు చేయడం జరిగింది. అయితే ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రచారాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాకతో నిర్మానుష్య ప్రదేశమైనటువంటి జువ్వలదిన్నె ప్రాంతం జనసంద్రంగా మారింది. మత్స్యకారులు ప్రజలు తరలి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్ను కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో మాట్లాడడం జరిగింది.